బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశం. ఒకసారి చెప్తా. సంతోష్ రావు దాకా ఎందుకు వచ్చింది, సంతోష్ రావు తర్వాత ఎవరిని పిలువనున్నారు, అసలు ఏం కేసు ఒకసారి చూద్దాం. ఇది చదివిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తా. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశం. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ను ప్రశ్నించిన సిట్. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి నియామకంలో సంతోష్ రావు కీలకం. ఎస్ఐబి మాజీ సీఎం కేసీఆర్ మధ్య సమాచారం చేరవేసినట్లు ఆధారాలు. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, ఏం కేసు? ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసు. దీంట్లో ఎవరి భాగస్వామ్యం ఉంది? ఫస్ట్గా కేసీఆర్, ఆ తర్వాత మధ్యలో సంతోష్ రావు, కేటీఆర్ తర్వాత ఈ తిరుపతి అన్న, ఈ భుజంగరావు, ప్రణీత్ రావు, ప్రణీత్ రావు తర్వాత ప్రభాకర్ రావు, ఇదంతా తర్వాత ఈ తిరుపతి అన్న, భుజంగరావు వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే ఇందులో హరీష్ రావు ఏం పాత్ర లేనప్పటికీ ఇక్కడ ఫస్ట్ మొదటిగా ఎవరిని? తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, శ్రవణ్ రావు, ఎంత రావుల బ్యాచ్ ఇదంతా. ఇట్లా వీళ్ళందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. మొన్న సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ దీనికి ఇన్ఛార్జిగా హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ని వేసిర్రు. రైట్, ఇప్పుడు కొంత స్పీడప్ అయింది. దీంట్లో ముందుగా ఇప్పటిదాకా ఎక్కడ తిరిగింది? ఇక్కడ ఫస్ట్ చూద్దాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇది కేసీఆర్. ఒక్కసారి తీసేసి చూపిస్తాను మీకు. రైట్, పెన్. కేసీఆర్ తర్వాత సంతోష్ రావు, ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత ఈ భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళంతా ఉంటారు. అయితే వీళ్ళందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తర్వాత సిట్ పేరుతో హరీష్ రావును విచారణ చేసిర్రు. ఆ తర్వాత కేటీఆర్ను చేసిర్రు. ఆ తర్వాత ఇవాళ సంతోష్ రావును ఉంది. తర్వాత లాస్ట్ కేసీఆర్ని. వీళ్ళు చెప్పే అంశాలన్నింటినీ సరిపోల్చుకుంటున్నారు. కేసీఆర్ ఏం చెప్పబోతాడు, కేటీఆర్ ఏం చెప్పిండు, హరీష్ రావు ఏం చెప్పిండు, ప్రణీత్ రావు ఏం చెప్పిండు, తిరుపతి అన్న ఏం చెప్పిండు, శ్రవణ్ రావు ఏం చెప్పిండు, భుజంగరావు ఏం చెప్పిండు, కేటీఆర్ ఏం చెప్పిండు. వీళ్ళందరూ ఏం చెప్పారో సరిపోల్చుకొని వాళ్ళ నోటితోనే, వాళ్ళ ఎవిడెన్స్నే వాళ్ళను ఫస్ట్ సాక్షులుగా పిలుస్తున్నారు. కొంతమందిని హరీష్ రావును సాక్షిగా పిలిచారు. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి సాక్షిగా పిలిచారు. ఇట్లా వాళ్ళ వేలుతోటే వాళ్ళ కంట్లో పొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ డైరెక్ట్ చేయకూడదు కదా. డైరెక్ట్ కేసీఆర్ టార్గెట్ వేస్తే తప్పించకపోతారు. కాబట్టి ఇదంతా ఫిక్స్ చేసుకుంటూ వస్తుండు. ప్రభాకర్ రావును ఫిక్స్ చేసిండు, ప్రణీత్ రావును ఫిక్స్ చేసిండు, ఈయనను వీళ్ళందరినీ అరుచుకుంటాం. వాళ్ళని అన్నీ కూడా రాసుకుంటూ కేసీఆర్ దగ్గరికి వస్తారు. లాస్ట్కు నేనేం చేస్తాను, నాకేం సంబంధం అంటాడు అన్నట్టు. వీళ్ళందరూ నీ పేరే చెప్తారు కదా అని మొత్తం మీద కేసీఆర్ కూడా తప్పించుకుంటే హరీష్ రావుకు బాగా ఉచ్చుపడే అవకాశం ఉంది కేసులో.
అందుకనే రేవంత్ రెడ్డి తొందరపడతలేడు, చాలా నిదానంగా, అంటే ఇబ్బంది పడకుండా, డిస్టర్బెన్స్ కాకుండా మెల్లిగా విచారణ పేరుతో ఒక్కొక్కరు టచ్ చేసుకుంటూ కేటీఆర్ని లోపల వేసేటువంటి అవకాశాలు మనకు 100% కనబడుతున్నాయి.